నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శం శనేశ్వరాయ నమః. 2025 జనవరి 13 నుంచి మరలా 2027 వరకు, అందులో భాగంగా జూన్ నెలలో ఎండింగ్ వరకు, అంటే 2025 జూన్ వరకు గ్రహాలలో అత్యంత మహిమాన్వితుడు, అందరూ భయపడేవారు, అందరికీ కర్మకారకుడు, మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, శని భగవానుడు అనమాట. ఈ సంవత్సరం 6 నెలల పాటు శనీశ్వరుడు అందరికీ, మేషాది ద్వాదశ రాశుల వారికి విపరీతమైన భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, సంపదలు, ఇంకా ఒకటేమిటి, అన్ని అనుగ్రహించడానికి తనదైన రీతిలో ఆ స్వామి తొందరగా వచ్చేస్తున్నాడు. అయితే శని భగవానుడి గురించి మనం చెప్పుకోవడానికి ముందు, అంటే ఆయన ఏమేమి ఇస్తున్నాడు, ఎట్లాంటి సంతోషాలని, ఐశ్వర్యాలని ఇస్తున్నాడు అని చెప్పుకునే దాని ముందు ఆ స్వామి గురించి ఒక చిన్న 2 మాటలు మాట్లాడుకుంటే ఆ స్వామి సంతోషంతో పాటు మరిన్ని ఫలితాలు ఇస్తాడు. అయితే అందరూ శనీశ్వరుని చూడంగానే భయంతోనూ వణికిపోతుంటారు. దానికి ముందుగా ఒక చిన్న శ్లోకంతో ప్రారంభిస్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఆ స్వామిని ఎంతగా తలుచుకుంటే అంత పొంగిపోయి వరాల జల్లు కురిపిస్తాడండి. కానీ అందరూ భయపడిపోతూ ఉంటారు. అయితే ఇతను కర్మప్రదాత, న్యాయదేవత అనే పేరు కూడా ఉంది. ఈయన సూర్యపుత్రుడు అన్నమాట. యమధర్మరాజుకి అన్నగారు. సూర్యపుత్రులు ఇద్దరు కూడా, యముడు శనేశ్వరుడు కూడా ఇద్దరు న్యాయదేవతలు. అంటే మనిషి యొక్క కర్మను ఎలాగా పరిపక్వం చేయాలి అనే దాంతో పాటుగా ఎక్కడికక్కడ మనిషి యొక్క కర్మలను నశింపచేస్తూ వాళ్ళని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి వీరి ఇద్దరు న్యాయదేవతల కింద చెప్పుకుంటాము. అయితే అందులో శనేశ్వరుడు మన హిందూ వేద ఖగోళ శాస్త్రంలో నవగ్రహాలలో ప్రత్యేకమైన గ్రహము. ఆయనకి రాజమకుటం కూడా ఉంటుందన్నమాట. మీరు పరిశీలించినట్టయితే మిగతా గ్రహాలన్నీ సింగిల్ గా ఉంటాయి, ఈయనకి ఒక ఒక చక్రం కూడా ఉంటుందన్నమాట. అయితే ఈయనకి మందగమనుడు అనే పేరు ఉంటుంది. మందగమనుడు అంటే స్లోగా నడిచేవాడు అనమాట. అయితే ఈ శనేశ్వరుడు అత్యంత, ఆయనకి ఇష్టమైన వస్తువులు నువ్వులకు సంబంధించినవి, నలుపు అంటే తిండికి సంబంధించినవి, నువ్వులకు సంబంధించినవి, తరువాత నువ్వుల నూనె, ఇలాంటి వస్తువులు. బట్టలకు సంబంధించి, అంటే వస్త్రాలకు సంబంధించి చూసినట్టయితే నల్లటి వస్త్రాలు, నీలం వస్త్రాలు అవి ఇష్టమైనవి. ఇంకా లోహాల గురించి చూసినట్టయితే ఇనుము అత్యంత ప్రీతికరమైనది. తరువాత శుచి శుభ్రత లేని ప్రదేశాలంటే ఆ స్వామివారికి, అంటే అశుభ్రతకు ఎక్కువగా, ఎక్కడ ఎక్కువ అశుభ్రత ఉంటుందో అక్కడ ఆ స్వామి ఉండిపోతాడంట. కాబట్టి మనం అశుభ్రతని దగ్గరికి రానివ్వద్దు. అయితే మందకుడిగా ఉండడము, నల్లని కాకి ఈయన యొక్క వాహనం అన్నమాట. అయితే సమస్త ప్రాణి కోటికి పాపకర్మల ఫలాన్ని ఎప్పటికప్పుడు అనుభవింప చేసేస్తుంటాడు. కర్మఫల ప్రదాత. దానితో పాటుగా జీవులు చేసిన తప్పులు, మన తప్పులు తెలియవు కదా, వెంటనే ప్రాయశ్చిత్తం చేసేసి ఆ తప్పులు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ మహానుభావుడు. అయితే శిక్షలు ఆయన వేసే విధానం కూడా అటు ఇటుగా ఉంటుంది. ఎవరైతే ఈయనకి ప్రీతికరమైన పనులు చేస్తూ ఉంటారో వారికి తన యొక్క శిక్షలను తగ్గిస్తూ ఉంటాడనమాట. అంటే మనం నిత్యకృత్యంగా చెప్తూ ఉంటాం, గొడ్డలతో పోయేదానికి గోటితో పోతుంది అంటూ ఉంటారు కదా. అంటే పెద్ద పెద్ద ప్రమాదాలను కూడా ఆ స్వామిని ప్రసన్నం చేసుకుని ఆయనకి ఇష్టమైన పనులు కనుక చేసినట్టయితే చిన్న మరి తప్పదు కదా, తప్పుకు శిక్ష ఉండాలి కదా, అలా చేస్తుంటాడు అనమాట. అయితే దీనితో పాటుగా
ఆ వీళ్ళు అంటే ఈ శనీశ్వరుడు బ్రతికి ఉండగానే మనకి గుణపాఠాలు నేర్పిస్తాడు. దానితో పాటుగా ఆయనకి ఎవ్వరి మీద కసి గాని కోపం గాని ఇట్లాంటి పగ ప్రతీకారాలు ఉండవు. ఆయనకి అందరూ సమానమే. యమధర్మరాజుకి అందరూ సమానమే. గరీబైనా లేదా అమీరైనా, గొప్పవాడైనా, కోటీశ్వరుడైనా, కటికి పేదవాడైనా సరే యమధర్మరాజుకి ఎలా సమానమో ఈ శని భగవానుడికి కూడా అంతే సమానం అన్నమాట. అయితే మనం చేసే మంచి పనుల వల్ల ఆ స్వామి కరుణించి అందలం ఎక్కిస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అందమైన రూపాన్ని ఇస్తాడు. ఆయన ఏది ఇవ్వడు చెప్పండి, అన్నీ ఇస్తాడు. కానీ మనం మసలుకునే తీరులోనే ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. అయితే సాధారణంగా శనీశ్వరుడిని చూసి భయపడి కష్టాలు ఇస్తాడేమో, నష్టాలు చేస్తాడేమో అని ఆయన్ని భయంతో మనం ప్రార్థన చేస్తాము. ఎప్పుడైతే భయంతో ప్రార్థన చేశామో అప్పుడు మరింత ఎక్కువ అవుతుంది తప్ప తక్కువైతే అవ్వదు. ఆయన్ని ఇష్టంతో భక్తితో కనుక ప్రార్థన చేసినట్టయితే మన కష్టాలని తగ్గిస్తూ ఉంటాడు. అంటే గ్రహాలలో శనీశ్వరుడు దండన ఇచ్చే గ్రహం అన్నమాట. అయితే ఇందులో మనకి ఈ భగవానుడు ఇచ్చే ఆయన వచ్చే ప్రతి ప్రాణిలోకి వచ్చే అవకాశాలు ఏంటి అంటే ఏలినాటి శని అంటే సాడే సతి అంటారు, 7.5 సంవత్సరాలు, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలాగా శని మహర్దశ కాలాల్లో ఆయన ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ప్రవేశన చేస్తూ ఉంటాడు. అలాగే నక్షత్రాలలోనూ రాసుల్లోనూ కూడా ఈయన ప్రవేశం ఉంటుందన్నమాట. అయితే మనం భయపడిపోవాల్సిన పని లేదు. ఆయన పరిహారాలతో ఆయన్ని మెప్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే శక్తి మనిషికి ఉందన్నమాట. అయితే ఈ శని యొక్క ఆధిపత్యంలో ఉన్న రాసులు ఏమిటి అంటే కనుక, అంటే మిత్రస్థానాలు, శని ఆధిపత్యం వహించే రాసులు మకర, కుంభాలు. ఆయనకి మిత్ర రాసులు ఏవి అంటే కనుక మిథున, కన్య, వృషభ, తుల. ఈ 4 రాశులు మిత్ర రాశులు ఆయనకి. అయితే నక్షత్రాలు ఏవి అంటే కనుక పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి కొంత వెసులుబాటు అంటే అమెండ్మెంట్స్ ఇవ్వడము, కొన్ని డిస్కౌంట్లు ఇవ్వడము చేస్తుంటాడనమాట. అయితే కష్టాలు మనిషి యొక్క అహంకారాన్ని తగ్గించి వాస్తవాన్ని, మానవత్వాన్ని తెలియచెప్పేందుకే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని మరింతగా రెచ్చిపోయి కష్టం వచ్చింది కదా అని ఏదేదో చేసేస్తూ ఉంటే అవి మరింత ఉధృతం అవుతాయి తప్ప తగ్గే ప్రసక్తి ఉండదనమాట. ప్రతి కష్టాన్ని నవ్వుతూ స్వీకరించి దాన్ని దాటే మార్గం చూసుకోవాలి ప్రతి ఒక్క మనిషి. అయితే ఈ అహంకారాలతో పాటు జీవిత సత్యాలను నేర్పించడమే కాకుండా దైవం యొక్క అంటే ఆధ్యాత్మికతని కూడా నేర్పిస్తాడు. వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్తాడనమాట. అయితే ఈ శని యొక్క జీవిత గమనాన్ని బట్టి స్థిరాస్తులు ఏర్పరచుకోవడం చూసారా, మనం ఆస్తులు సంపాదించుకున్నాము అంటే దాని అర్థము శని భగవానుడి యొక్క అనుగ్రహం అనమాట. ఆ కోటీశ్వరులైనా లేదా అంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించిన వాళ్ళైనా వారి స్వయం శక్తి కాదు, శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్లే. అవి మర్చిపోయి చిన్ని కష్టానికి ఆ స్వామిని తిట్టేస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తిని శనిలా దాపురించాడు, శనిలాగా వచ్చాడు, నాకు శని పట్టింది, ఇట్లాంటి మాటలతో ఆయన్ని తోలనాడతారు. అంటే మనిషి నైజం ఎలాంటిదంటే బాగా కలిసి వచ్చినప్పుడు నా అంతట వాడు లేడు అని విర్రవీగుతాడు. చిన్న కష్టానికి ఎదుటి వాళ్ళ మీద నింద వేస్తూ భగవంతుని నిందిస్తూ ఆ గ్రహాలను నిందిస్తూ ఉంటాడు తప్ప తన యొక్క తప్పుని అస్సలు ఒప్పుకోడు. అందువల్లే కష్టాల తీవ్రతను అధిగమిస్తున్నాడు, ఇంకా ఎక్కువగా కష్టాలను పొందుతున్నాడు తప్ప తగ్గించుకునే ప్రయత్నము మనిషి చేయడం లేదు. అయితే ఈ కష్టాలను ఓర్చుకునే శక్తి మన శని భగవానుడు ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. అయితే దీన్ని బట్టి మనం ఒక్కటిగా అంటే ఎట్లా అంటే ఎవరెవరికి ఈ శని భగవానుడు ఏ అంశాల్లో ఉన్నాడు, ఏ ప్రదేశాల్లో ఉన్నాడు అనే అంశాన్ని క్లుప్తంగా మీ అందరికీ తెలియాలిగా. అందరూ శనేశ్వరుడు శనేశ్వరుడు అంటారు, కానీ ఆ శనేశ్వరుడు ఎక్కడ ఉంటాడు, ఎవరిని ప్రీతిగా చూసుకోవాలి అనే అంశాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను. శని భగవానుడు గురించి తప్పనిసరిగా వివరిస్తాను. స్కిప్ చెయ్యకుండా చూడండి, ఆ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అయితే ఆయన ఉండే ప్రదేశాలు తోటమాలి, రైతుల దగ్గర, లోహాలలోను,
తోలు కలప వ్యాపారాలలోను, చంద్రుడితో కలిసి ఉన్న సివిల్ ఇంజనీర్ల డిపార్ట్మెంట్ లోను, బిల్డర్స్ లోను, సర్వేయర్లలోను, ఎక్స్రే టెక్నీషియన్స్ ఈ విభాగంలో పనిచేసే వారిలోను ఈయన కలిసి ఉంటాడు. రవితో కలిసిన అంటే ఈయన సింగిల్ గా ఉండేది ఈ ప్రదేశాలు. రవితో కలిసి ఉంటే కనుక ఏ ఏ రంగాల్లో ఉంటాడు అంటే ప్రభుత్వ రంగంలో సేవలు చేసేవారు, గురువుతో కలిసి ఉంటే భూములు కొనుగోలు అమ్మకాలు చేసేవాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ల దగ్గర అన్నమాట, వాళ్ళ దగ్గర, గనుల యొక్క యజమానుల దగ్గర, సైంటిఫిక్ ల్యాబ్ లో పని చేసే వారి దగ్గర, బ్యాంక్ సిబ్బంది దగ్గర, ప్రచారాలు చేస్తూ ఉండే వారి దగ్గర అంటే అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు కదా వారి దగ్గర. ఎవరితో కలిసి ఉన్నప్పుడు? గురువుతో శని భగవానుడు కలిసి ఉన్నప్పుడు వీరి దగ్గర ఉంటూ ఉంటాడు. అయితే బుధుడితో కలిసి ఉన్నప్పుడు అంటే శని భగవానుడు సోలోగా ఉన్నప్పుడు ఇందాక చెప్పినవి, ఆ రవితో కలిసి ఉన్నప్పుడు ఇందాక చర్చించినవి, గురుడితో కలిసి ఉన్నప్పుడు ఇందాక చెప్పాను. ఇప్పుడు బుధుడితో కనుక శని భగవానుడు కలిసి ఉంటే ఎలాంటి వారి ఫలితాలు ఇస్తాడు అంటే రచయితల దగ్గర, శాస్త్రవేత్తల దగ్గర, కలప కోసే వారి దగ్గర, ఉపాధ్యాయుల దగ్గర, సెన్సార్ బోర్డు సభ్యుల దగ్గర, సిఐడి డిపార్ట్మెంట్, సిబిసిఐడి డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వారి దగ్గర. అంటే వారి డ్యూటీ ఏంటి? శిక్షలు వేసే డ్యూటీ అన్నమాట. కాబట్టి అలాంటి వారి దగ్గర ఉంటారు. ఇలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసే వాళ్ళ దగ్గర అంటే ఈ రంగాలలో శని భగవానుడి యొక్క రంగాలన్నమాట. అయితే ఇప్పుడు మన ఖగోళ శాస్త్రం ప్రకారము 2025 సంవత్సరంలో ఎక్కడెక్కడ ఏ గ్రహాలలో సంచారం చేస్తున్నాడు అనే అంశాన్ని పరిశీలన చేద్దాం. శనీశ్వరుడు తన ప్రభావాన్ని ప్రస్తుతము కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అయితే ఈ సంవత్సరం శనీశ్వరుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈ శని సంచారము కుంభరాశిలో ముగిసిపోయిన తర్వాత ఆ రాశి మీద ప్రభావంతో పాటు కుంభరాశికి ఏలినాటి శని అంటాం కదా, సాడేశతి ప్రభావము ఎంతకాలం ఉంటుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ కుంభరాశిలో శని ప్రవేశం జరిగినప్పుడు ఎప్పుడు జరిగింది అంటే కనుక ఈ శనీశ్వరుడు జనవరి 17, 2023 సంవత్సరంలో కుంభరాశిలోకి ప్రవేశం జరిగింది. అంటే 2 సంవత్సరాలు కుంభరాశిలో అయ్యిందన్నమాట. ప్రస్తుతం కుంభరాశిలో ఏలినాటి శని భాగంలో 2వ దశ కుంభరాశి వారికి జరుగుతోంది. దీనితో పాటు ఈ గమనంలోనే మీనరాశిలోకి సంచారం చేశాడు. అంటే మీనరాశిలోకి శని సంచారం చేసినప్పుడు కుంభరాశి వారి మీద శని ప్రభావము కొంత తగ్గిపోతుంది, అంటే తీవ్రత తగ్గుతుందన్నమాట. దీనితో భాగంగా 2025 ఈ సంవత్సరము మీనరాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కుంభరాశి వారికి చివరి దశ వచ్చేసిందనమాట. అంటే కుంభరాశి వారికి ఆఖరి దశ, మీనరాశి వారికి ప్రారంభ దశలోను శనీశ్వరుడు సంచారం మొదలు పెట్టాడు. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే కనుక జూన్ 3వ తారీఖు 2027 సంవత్సరం వరకు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావము ప్రథమ దశలో ఉంటుందన్నమాట. క్లియర్ గా అర్థమైంది కదా. అయితే తరువాత ఈ కారణంగా అంటే ఈ పరిభ్రమణ కారణంగా ఒక రాశి చక్రం పూర్తి కావడానికి అంటే మేషం నుంచి మీనం వరకు రాశి చక్రం పూర్తి అవడానికి స్వామికి 30 సంవత్సరాలు పడుతుందన్నమాట. ఈ శని యొక్క సాడేసతి చాలా బాధాకరమైనది. ఈ రాశి అంటే ఈ శని గ్రహము 12వ స్థానంలో ఈయన కనుక ఉంటే కనుక విపరీతమైన పరిణామాలు కలగజేస్తుంది, అంటే ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. అయితే మీనంలో సంచరించినప్పుడు మకర రాశి వారికి ఇప్పుడు అన్నమాట మీనంలోకి వచ్చేసాడు కదా, ఇప్పుడు మకర రాశి వారికి శని దశ పూర్తిగా పోయింది. అంటే శనీశ్వరుడు ఏలినాటి శని ప్రభావం నుంచి మకర రాశిని తగ్గించేశాడు. 2వ పాయింట్, కుంభరాశి వారికి చివరి దశకి వచ్చేశారు. మీనరాశి వారికి ప్రథమ దశ ప్రారంభమైందన్నమాట. తర్వాత దీనితో పాటుగా మార్చి 29, 2025 సంవత్సరము మీనరాశిలోకి ప్రయాణం చేస్తూ మేషరాశికి కూడా మొదటి దశని ఇస్తున్నాడు. అంటే చూడండి, మీనం తర్వాత చక్రంలో మళ్ళా వచ్చింది ఫస్ట్ ఏంటి? మేషరాశి. మీనం 12వ రాశి అయిపోయింది.
తర్వాత దాని ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది? మళ్ళా రాశి చక్రంలో మొదటి స్థానము మేషరాశికి, అంటే మళ్ళా మేషరాశి వారికి ప్రథమ స్థానంలోకి అవ్వబోతోంది. అంటే ఈ ఎఫెక్ట్ మేషరాశి వారికి కూడా తగలబోతోంది అన్నమాట. ఈ మేషరాశిలో వచ్చేటప్పుడు మొదటి దశ ప్రారంభం అవుతుంది. రెండో దశ అంటే మీనరాశికి రెండో దశ, కుంభరాశికి చివరి దశ. ఇలాగా స్వామివారు అంచెలంచెలుగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అయితే ఈ శని గ్రహము ఏ రాశిలో అయితే 8వ ఇంట 4వ ఇంట ఉన్నప్పుడు ఆ రాశి యొక్క దశ ప్రారంభము అయినట్టుగా మనం గమనించుకోవాలి. కుంభరాశిలో శనేశ్వరుడు సంచరించడం వల్ల కర్కాటక వృశ్చిక రాశుల మీద ఆయన యొక్క దయ ప్రభావము ఏర్పడుతుంది. శని మీనంలోకి ప్రవేశించినప్పుడు సింహానికి ధనస్సుకి వారి యొక్క ప్రభావము దయనీయంగా అంటే దయ కలిగి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ప్రభావాల నుంచి ప్రతి మనిషి, ప్రతి జీవకోటి ఎలా తప్పించుకోవాలి, ఈ దశల్లో ఆ శని భగవానుడి యొక్క తీవ్రతను ఎలా తగ్గించుకోవాలి, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే అంశం కనుక ఇప్పుడు చూసినట్టయితే ఆర్థిక అంటే 3వ దశలోకి వచ్చేటప్పటికి ఆయన అంటే మొదటి దశ మళ్ళా చెప్తున్నాను, మొదటి దశలో ఉన్నప్పుడు కుటుంబం మీద చూపిస్తాడు. 2వ దశలో ఉన్నప్పుడు శరీర అంటే మన ఆరోగ్యం మీద చూపిస్తాడు. 3వ దశలో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ 3 దశల్లో ఎవరెవరు ఉంటున్నారు అనేది మీ జాతక పరిశీలన చేయించుకొని శని మహర్దశ ఎప్పుడు ఉంది, మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే కనుక ఆ స్వామి యొక్క స్థానాలు తెలుస్తాయి, ఆ పరిహారాలు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ స్వామి యొక్క చెడు ప్రభావాలను తగ్గించడం కోసము మనం ఎవరిని పూజించాలి అంటే కనుక తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, శివుడిని, హనుమంతుడిని తప్పనిసరిగా పూజించాలి. నేను ప్రతి ఒక్క రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు పరిహారాల్లో నేను ఇదే ప్రస్తావన చేస్తాను. ఎక్కువగా శివుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని పూజించండి అనే ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తాను. ఎందుకు అంటే కనుక ఈ ఇద్దరే మనకి శని ప్రభావాన్ని తప్పించగలిగిన వారు. ఎప్పుడు ఈమె ఇదే చెప్తూ ఉంటుంది, ఇంకొక పరిహారం చెప్పదా అని మీకు విసుగు రావచ్చు. కానీ మిగతా పరిహారాలు చెప్పినా కానీ అది ఫలితం లేకుండా ఏదో చెప్పాలన్నట్టే ఉంటుంది తప్ప మీకు ప్రయోజనం అయితే చేకూరదు కదా. అందుకనే ఈ ఇద్దరిని తప్పనిసరిగా 2025లో ప్రతి రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ 2 పరిహారాలు, మిగతావి మీ యొక్క జాతక పరిశీలన బట్టి ఆ పరిహారాలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా వీరిద్దరిని పూజించాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, వారికి ఇష్టమైన పనులు చెయ్యాలి. అప్పుడే శని భగవానుడి యొక్క తీవ్రత తగ్గుతుందనమాట. అయితే శని భగవానుడికి ప్రీతికరమైన పనులు ఏమిటి అంటే కనుక, అంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రీతికరమైన పనులు మన కింది స్థాయి వారిని గౌరవించడము, వారిని ప్రేమించడము, వారికి సదుపాయాలు కలగచేయడము, ఇలాంటివి ఏవైనా మీ యథాశక్తి చేసినట్టయితే శని భగవానుడు చాలా ప్రీతి చెందుతాడు. ఇదే అంశాన్ని నేను రాశి ఫలాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరిగా చేసుకోండి అని విన్నవించుకుంటాను. ఎందుకు అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఇంతకు మించిన మార్గం లేదు. అంటే మన ఖగోళ శాస్త్రంలో ఈ నవగ్రహాలకి ఏ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకత వారికే ఉంటుంది. అంటే చంద్రుడికి, సూర్యుడికి, ఇలా నవగ్రహాలకి ఎవరి ప్రత్యేకత వారికే ఉన్నప్పటికీ అన్నిట్లోనూ ప్రత్యేకమైన గ్రహము శని భగవానుడు అనమాట. ఎందుకు అంటే ఈయన గమనము 19 సంవత్సరాలు ప్రయాణం చేస్తాడు కాబట్టి చాలా స్లోగా పెడుతూ ఉంటాడు. మిగతా గ్రహాలు పరిహారాలతోనే అనుగ్రహిస్తారు. ఈ పరిహారం బుధుడికి పరిహారము, గురుడికి పరిహారము, దానాలు ఇచ్చేస్తే అనుగ్రహం ఉంటుంది. కానీ ఒక్క శని భగవానుడు మాత్రమే మీ తోటి వారిని ప్రేమించడము, మానవత్వం కలిగి ఉండడము, నీతి నిబద్ధత న్యాయము కలిగి ఉన్న వారి జోలికి ఈయన అస్సలు వెళ్ళడు.
కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు, కానీ తీవ్రతను అయితే ఇవ్వడు. అందుకే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో మనం అలవాటు చేసుకోవాల్సింది మన సాటి వారిని, తోటి వారిని మోసం చెయ్యకుండా, మన కింది స్థాయి వారిని, మన పని వారిని, కొంతమందిని అంటే మనకి బీదవాళ్లను, మన పని వాళ్లను, ప్రతి ఒక్క మనిషిని గౌరవంతో చూడాలి, మోసం చెయ్యకుండా ఉండాలి. న్యాయబద్ధమైన నిబద్ధత కలిగిన జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వారికి శని భగవానుడి యొక్క కష్టాలు ఎలా ఉంటాయంటేట, ఎండలో వెళుతున్నప్పుడు చల్లని చిరుగాలి ఎలా ఉంటుంది, చల్లగా హాయిగా ఎలా ఉంటుందో అలా అనుభవింపజేస్తాడంట. కానీ ఆయన ఎవరికి తీవ్రమైన పరిణామాలు ఇస్తాడు అంటే, ఎదుటివారిని మోసం చేసేవారిని, అబద్ధాలతో కాలం గడిపేవారిని, ప్రతి ఒక్కరిని కించపరచటం కానీ, తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఎదుటివారిని హేళన చేయటం కానీ, ఇలాంటి అకృత్యమైన పనులు ఎవరైతే మనిషిగా చేస్తారో వారికి తీవ్రమైన పరిణామాలు కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన కర్మ ప్రదాత కదా. కర్మ అంటే పని, అది మంచి పని అవ్వచ్చు, చెడు పని అవ్వచ్చు. కాబట్టి ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ నీతిబద్ధమైన జీవితాన్ని, న్యాయబద్ధమైన జీవితాన్ని అలవరుచుకోవడంతో పాటు సాటి వారిని, అది ఎవరైనా కావచ్చు, మనకన్నా తక్కువ కావచ్చు, మనకన్నా ఎక్కువ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళని గౌరవించడం నేర్చుకున్నట్టయితే కనుక ఆ స్వామివారి అనుగ్రహానికి చెప్పక్కర్లేదు, ఆయనే తగ్గించేస్తాడు. కానీ తీవ్రత పడుతున్నాము. కొంతమంది అంటూ ఉంటారు, మాకు బాగా కష్టాలు వచ్చేస్తున్నాయండి, ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి అంటే అది మీరు చేసుకున్నదే కదా, ఆయన ఏమీ ఇవ్వలేదు కదా. మనం ఏ కర్మ అయితే చేస్తామో అదే తిరిగి మనకి వస్తుంది. అది సైన్స్ పరంగా చూసినా కానీ న్యూటన్ లా అంటారు కదా, అంటే ఇంగ్లీష్ వాడు చెప్తే మన బుర్రకు తొందరగా ఎక్కుతుంది, మన వాళ్ళు చెప్తే మనకి తొందరగా ఎక్కదు. కాబట్టి ఏదైతే మనం గోడకి కొడతామో తిరిగి అదే ఫోర్స్ లో తిరిగి మనకి వస్తుందన్న విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మన ఎదుటి వాళ్ళకి చేసే పనిలో కానీ, ఎదుటి వాళ్ళకి చేసే మోసంలో కానీ, ఎదుటి వాళ్ళని హింస పెట్టడంలో కానీ ఈ ఒక్క చిన్ని సూత్రాన్ని మనం మర్చిపోతున్నాము. ఆ మర్చిపోవడం వల్ల మనకి 100కి 10,000 రెట్ల వేగంతో ప్రతి ఒక్కటి అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఒకరిని హేళన చేయడం కానీ, కొంతమంది అన్ని రంగాల్లోనూ ఉన్నారు. కొంతమంది ఎదుటి వాళ్ళని హేళన చేయడము, వాళ్ళని తగ్గించడం కోసం, వాళ్ళ పేరు పోగొట్టుకోవడం కోసం, లేదా వాళ్ళ మీద బురద జల్లడము, వారిని అపకీర్తి పాలు చేయడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ మళ్ళా మేము శని బాధలు పడుతున్నాము, పరిహారాలు చెప్పండి అంటే దాని అర్థం ఏమిటి ఉంటుంది? మనం చేసే పనుల వల్లే మనకి రిఫ్లెక్షన్ వస్తుంది. కాబట్టి ఇక నుంచైనా ఎదుటివారి ముందు లేదా ఎదుటి వారితో మీ యొక్క ప్రవర్తన మంచుకోవడము, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఇంకా ప్రత్యక్షంగా కన్నా పరోక్షంగా వెన్నుపోటు పొడవడము, వారిని అపకీర్తి పాలు చెయ్యడము, వారి మీద దుర్భాషలు ఆడడము, ఇవన్నీ చేస్తూ మనకి మళ్ళా బాధలు వచ్చాయి అంటే రావా? మరి మీరందరూ ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. అంటే చెప్పినప్పుడు ఇబ్బంది కలగచ్చు, అంటే వాస్తవాన్ని కఠినంగా ఉన్నా కానీ చెప్పక తప్పదు. ప్రతి ఒక్కళ్ళు మారండి. మీ యొక్క నేచర్ని, మీ యొక్క మనస్సుని లేదా మీ యొక్క నైతిక ప్రవృత్తిని మార్చుకుంటే శని బాధలే కాదు, ఏ బాధలు ఉండవండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే కానీ మీరు ఏదీ పొందలేని స్థితి. సహనాన్ని పాటించండి. కష్టపడి పనిచేసినట్టయితే కనుక, కష్టపడి చదివినట్టయితే కనుక ఆ విజయాలు మీరు అందుకునే అవకాశం కనపడుతోంది. మరింత కృషి చేయండి. మీరు ఏ పని చెయ్యాలన్నా, చదవాలన్నా, విదేశాలకు వెళ్లి ఏ ప్రయత్నాలన్నా చెయ్యాలన్నా, దేనికైనా సరే ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడితేనే మీరు విజయాన్ని పొందే అవకాశం తప్ప మరొక అవకాశము షార్ట్ కట్స్ లో కానీ లేదా వెనకదారిలో కానీ ఏదైనా పొందుదాము అనుకుంటే నిరాశ, ధన నష్టంతో పాటుగా ఏది మిగిలే అవకాశం లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఎందులోనూ
అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే మీరు చేసే పనిలో జాగ్రత్త అవసరము. మెళకువలతో పనిచేయండి. గతంలో ఏదైనా పొరపాట్లు చేసి ఉన్నా, తప్పిదాలు చేసి ఉన్నా వాటిని రెక్టిఫై చేసుకుని, ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు గతంలో ఏదైనా తప్పిదాలు చేసినా లేదా అంటే ఏదైనా చెయ్యని పనులు చేసినా కానీ, ఏదైనా పొరపాట్లు చేసినా కానీ అవే తిరిగి పునరావృతం చేసుకోకుండా, తిరిగి చెయ్యకుండా, అలవాటుగా మార్చుకోకుండా మీ యొక్క తప్పిదాన్ని మార్చుకుని మంచిగా పనిచేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలను కుంభరాశిలో ఉండే ఉద్యోగస్తులకు శని భగవానుడు అందించబోతున్నాడు. శుభవార్తలను ఇస్తాడు. పెండింగ్ లో ఉండే పనులను పూర్తి చేయిస్తాడు. గృహయోగం కల్పిస్తాడు. ధనప్రాప్తిని కలిగిస్తున్నాడు. దీనితో పాటుగా మీరు పనిచేసే రంగంలో ఉండే ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉండడానికి ధన రూపేణ, మీ యొక్క క్యాడర్ రూపేణ ఆయన అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. కాబట్టి సంతోషించదగ్గ వాతావరణంలో ప్రతి ఉద్యోగి ఉంటాడు. ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేటు పరంగా కావచ్చు, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు సంతోషించే సమయము ఈ సమయము. అయితే వ్యవసాయం చూసినట్లయితే కనుక పంటలకు కొన్ని పంటలు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పంటలు చేజారిపోయే అవకాశం కనపడుతోంది. అది ఎక్కడ, ఎందువల్ల, ఏమిటి తప్పిదము అనే అంశాన్ని రైతులు కనుక ఒక్కసారి ఆలోచన చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుని, అంటే దాన్ని కనుక మార్చుకుని మరింత మంచిగా ముందుకు వెళితే కనుక నష్టాలు వచ్చే అవకాశం కనపట్లేదు. దీనితో పాటుగా కొత్త రుణాలు చెయ్యాలని గబగబా చేసేసినట్టయితే గనక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. రుణాలు తీరకపోగా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు యోచన చేసి ఎక్కడ తప్పిదం జరిగింది అనే అంశాన్ని పరిశీలించుకోండి. ఆ తప్పుని మరల చెయ్యకండి. అది వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వాళ్ళకి చూసినట్టయితే పెట్టుబడులకు ఇది అస్సలు సమయం కాదు. ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. ఉన్న దాంతోనే సరిపుచ్చుకోండి. కొత్త వ్యాపారాన్ని విస్తరణ చేయాలన్నా, ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా అటువంటి వాటికి ఇది సమయం కాదు. కాబట్టి ఆ ప్రయత్నాలు అస్సలు చేయకండి. తరువాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సమస్యలు తలెత్తే అవకాశము, కొన్ని తీవ్రమైన అనారోగ్య సంబంధాలు, ఎముకలకు సంబంధించి, హార్ట్ కి సంబంధించి, లివర్ కి సంబంధించి, కిడ్నీలకు సంబంధించి ఈ కొన్ని రుగ్మతలు రావడంతో పాటుగా ఆకస్మికంగా మీ యొక్క ఆహారపు అలవాట్లు అనుకోండి, మీ యొక్క జీవన శైలి వల్ల కానీ, లేదా అంటే మీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల కానీ ఇటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. అది ఎందువల్ల ఏమిటి అనేది సరిచూసుకుని డాక్టర్ పర్యవేక్షణ కనుక చేయించుకున్నట్టయితే ప్రమాదాల బారి నుంచి తప్పించుకునే అవకాశం కనపడుతోంది. నెగ్లెక్ట్ చేస్తే కనుక అది మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి. కొంతమందికి ఆహారపు అలవాట్లు బాగోకపోతే తప్పనిసరిగా మార్చుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో కొన్ని కీలకమైన పనులు వాయిదా పడ్డం కానీ, లేదా కొన్ని శుభకార్యాలు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అది ఎందువల్ల ఏమిటి అనే అంశాన్ని పరిశీలన చేసుకోండి. కొన్ని ప్రయాణాల వల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు కానీ, జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే కొంత లాభపడే అవకాశం కనబడుతోంది. అయితే ఈ రాశిలో ఉండే ఐటీ రంగం వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందువల్ల అంటే అది మీరు గతంలో చేసిన తప్పిదాల వల్లే తప్ప మరొక ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండదు. మీరు గతంలో నిర్లక్ష్య ధోరణితో చేసినా, లేదా ఏమీ కాదు అన్న ఒక రకమైన ధోరణితో చేసినా, లేదా పరిస్థితులను బట్టి చేసినా, ఏదైనా కానీ మీ యొక్క ఉద్యోగానికి అంటే భంగం కలిగే అవకాశం కొన్ని ఎంఎన్సి కంపెనీలు అవ్వచ్చు, ఐటీ కంపెనీలు అవ్వచ్చు, వీటిల్లో ఉండే ఉద్యోగస్తులకు ఇట్లాంటి పరిస్థితి గోచరిస్తోంది. దాన్ని మీరు ఒకసారి పునఃపరిశీలన చేసుకుని జాగ్రత్తలు తీసుకోండి. ఇలాంటివి రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోండి. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి కొంత వ్యతిరేకతతో పాటు, అపనిందలతో పాటు అపకీర్తి కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్తగా మీరు ఏ ప్రయత్నాలు చెయ్యకండి. తప్పనిసరిగా చెయ్యాలి అంటే కనుక మీ యొక్క గ్రహస్థితిని పరిశీలన చేసుకొని అప్పుడు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక కొంత ఊరట కలిగే అవకాశం కనపడుతోంది. అయితే కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్లకు ఆ ప్రయత్నాలు మీ యొక్క జాతక పరిశీలన చేయించుకున్న తర్వాతనే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టండి. అయితే ఇందులో పనిచేసే
చేసే సినీ టీవీ నటీనట వర్గం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. కొంతమంది అప్పులు చేసే పరిస్థితికి కూడా వెళ్లే అవకాశము, కొంతమంది నిరాశ చెందే అవకాశము, కొంతమంది ఈ రంగాన్ని వదిలి వెళ్లిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. దానికి తగిన ఏర్పాట్లు కానీ జాగ్రత్తలు కానీ తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, శనీశ్వరుడి మంత్రాలను తప్పనిసరిగా మీరు మీ జీవితంలో ఒక భాగంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి శనివారము, మంగళవారము, ఆదివారము, కొంతమంది వీలైతే ప్రతిరోజు కూడా నేను చెప్పబోయే ఈ మంత్రాలను కానీ లేదా మీకు అందుబాటులో ఉన్న మంత్రాలను కానీ 108 సార్లు తప్పనిసరిగా మీరు మననం చేసుకోవాల్సిందే. మొదటి మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సాహ శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని, ఇది మూల మంత్రం కాబట్టి తప్పులు లేకుండా చక్కగా చదువుకోండి. 108 సార్లు చదువుకోండి. ఇంకొకటి ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రం చాలా సులువుగా ఉంటుంది. నోరు తిరగని వాళ్ళు, పలకలేని వాళ్ళు ఈ చిన్ని మంత్రాన్ని తీసుకోండి. పలకగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు పెద్ద మంత్రాన్నే తీసుకుని కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు. దీనితో పాటుగా ప్రతి శనివారము మీరు నల్లని వస్త్రాలు కానీ నల్లని నీలం రంగు వస్త్రాలను కానీ ధరించి ఏ కీలకమైన పనికి వెళ్ళినా కానీ మంచి ఫలితాలతో తిరిగి రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, శని ప్రీతి కోసము ఆయనకి సంబంధించిన ఇష్టమైన పనులు తప్పనిసరిగా చేయండి. మీ వల్ల తప్పిదాలు గతంలో ఎవరికైనా జరిగినా, అంటే మాట వల్ల కావచ్చు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తప్పనిసరిగా వెళ్ళి ఈగో పెట్టుకోకుండా, యాటిట్యూడ్ పెట్టుకోకుండా వారికి వెళ్ళి క్షమాపణ చెప్పుకోండి. మీ వల్ల ఇబ్బంది పడిన వారికి అందుబాటులో ఉంటే దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఇందులోకి చిన్నతనం ఏమీ లేదు. ఎందుకు అంటే శని భగవానుడికి ఇష్టం లేని పనులు మనం చేస్తున్నప్పుడు మనం కష్టపెట్టడంలో తప్పు లేదు కదా. కాబట్టి తప్పనిసరిగా ఇది చూసిన తర్వాతనైనా మీరు రియలైజ్ అయ్యి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరిని బాధ పెట్టినా సరే క్షమాపణ అడగడం కనుక ఒక మంచి అలవాటును నేర్చుకోండి. ఇక నుంచి ఎవరిని మీ వల్ల, మీ చర్యల వల్ల, మీ మాటల వల్ల ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఎవరిని కించపరచకండి, అపకీర్తి పాలు చేయకండి, బురదలు జల్లకండి. మీరు ఎదగడం కోసము వారిని తొక్కే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. ఇప్పుడు చేసినప్పుడు బాగా సంతోషంగానే ఉంటుంది. దాని యొక్క పరిణామాలు మనం అనుభవించాలి అంటేనే అప్పుడు బాధ కలుగుతుంది. ఏ తప్పు చేయకుండా ఏ శిక్ష ఏ భగవంతుడు వెయ్యడు. అందులో శని భగవానుడు అస్సలు వెయ్యడు. ఎవరికైనా కొంచెం అమెండ్మెంట్స్ ఉంటాయేమో తప్ప శని భగవానుడు కర్మకి కర్మ ఇచ్చేస్తాడు, తీర్చేస్తాడు. కాబట్టి ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండండి. సీసీ కెమెరాలు ఎంత చక్కగా పనిచేస్తాయో ఒక్కొక్కసారి అవి పని చేయకపోవచ్చు, కానీ శని భగవానుడి యొక్క చూపు మాత్రము విశేషంగా పనిచేస్తుంది, అంతరాళంలోకి వెళ్ళి పనిచేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మెలిగి ఇక నుంచి మీ వల్ల ఎవరికి ఎటువంటి హాని చెయ్యడం కానీ, దోచుకోవడం కానీ, లేదా అంటే బాధ పెట్టడం కానీ ఇలాంటి అకృత్యమైన పనులు చెయ్యకండి. గతంలో చేసి ఉంటే కనుక క్షమాపణ చెప్పితే మీ యొక్క గౌరవం ఇనుమడింపుతోందే తప్ప తక్కువైతే కాదు. కాబట్టి ఈ పరిహారాలు, స్వామికి ఇష్టమైన పరిహారాలు తప్పనిసరిగా చేసి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరం పాత్రులమవుదాము. నమస్తే.